హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కడా బ్యాంగిల్ అయితే మేక్ చేసి చూపిస్తాను. ఎలాగనేది మీకు డీటెయిల్‌గా అయితే చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ అయితే గనక థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి బ్యాంగిల్‌కి. నేను ఆల్రెడీ చెప్పాను ఎన్ని లైన్స్ తీసుకోవాలి, ఎలా ర్యాప్ చేసుకోవాలి నీట్‌గా అయితే గనక మీకు ఆల్రెడీ చూపించాను. ఇలా అయితే గనక మీరైతే గనక నీట్‌గా అయితే కనుక ర్యాప్ చేసుకోండి. ఫస్ట్ గ్యాప్స్ లేకుండా అయితే కనుక మనం చూసుకోవాలి. టైట్‌గా అయితే గనక పట్టుకొని మనం అయితే ర్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ ఎండింగ్ అయితే కనుక మనం గమ్ అప్లై చేస్తే సరిపోతది. ఇంకా మిడిల్ అయితే గనక మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇలా అయితే నీట్‌గా అయితే గనక మనం ఇప్పుడు ర్యాప్ చేసుకోవాలి. తర్వాత నేనైతే గనక హెచ్‌బీ షీట్ మీద అయితే గనక ఇప్పుడు నేను వైట్ 6K ఐ షేప్ కుందన్స్ అయితే గనక నేను ఇలా ఈ ఫ్లవర్ డిజైన్‌లో అయితే పెట్టుకున్నాను. మీరు ఎండీఎఫ్ మీద అయితే గనక డైరెక్ట్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను కార్డ్‌బోర్డ్ పెట్టి ఎలా చేయాలని అయితే గనక మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఓహెచ్‌పీ షీట్ మీద పెట్టాను. ఇదైతే గనక ఎండీఎఫ్ కాదండి. కార్డ్‌బోర్డ్‌ని అయితే గనక నేను ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నాను. దాన్నయితే గనక అలా ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడైతే గనక మనం బ్యాంగిల్‌కి ఇంకా దీనికి కూడా కొంచెం గమ్ అప్లై చేసేస్తే గనక ఇప్పుడు మనం బ్యాంగిల్ మీద అయితే గనక ప్లేస్ చేసుకోవాలి. మనం ఒక 10 మినిట్స్ అయితే గనక డ్రై అవ్వాలి. ఎందుకంటే అదైతే గనక ఊడిపోతది. మనమైతే గనక దీనికి B7000 అయితే యూజ్ చేయాలండి. ఫ్యాబ్రిక్ అయితే గనక అసలు యూజ్ చేయకూడదు. ఇంకా చుట్టూరు కూడా నేనైతే గనక స్క్వేర్ కుందన్స్ అయితే పెట్టుకుంటున్నాను. కాకపోతే మీరు వేరే ఏయన్నా కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్ లుక్ ఎలా ఉన్నదైతే గనక ఒకసారి చూసేసేయండి. మీకు కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ గానీ కావాలనుకుంటే గనక పైన ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.